హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు దోసకాయతో సాంబార్ పెడుతున్నాను నేను. మీరు కూడా దోసకాయతో ఎప్పుడైనా సాంబార్ చేశారా? ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలా ఫస్ట్ పప్పు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గుడ్డి పెట్టేసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 క్యారెట్, ఒక దోసకాయ, ఒక టమాటో ఇలా వేసేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఒక 2 సెకండ్స్ రిక్కా పెట్టేయండి. కొంచెం మగ్గుతుంది. ఇలా మగ్గాక మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్నాక చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. ఇలా నిమ్మకాయ అయినాక మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చింతపులుపు అనేది అంత అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సాంబార్ మసాలా వేసాను దీంట్లో. కొంచెం వేసాక ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు పప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక పెట్టేసుకున్నాం కదా, అది వేసాక మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒక్కసారి గరిటెతో కలుపుకున్నాక అట్లా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు సాంబార్ రెడీ అయినట్టు. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.